మేడం, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో భవిష్యత్తులో కౌన్సిల్లో ఎవరు వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి అనుకుంటున్నారు? మొదటగా నా ప్రాధాన్యత ఇచ్చేది నరేందర్ రెడ్డి గారికి. ఎందుకు అంటే మహిళని బయటికి తీసుకొచ్చింది సారే. గవర్నమెంట్ జాబ్స్ పెట్టలేదు. 1990 నుండి అసలు గవర్నమెంట్ ముందుకు సార్ అప్పుడే స్టార్ట్ చేసిండ్రు కాలేజ్ వ్యవస్థని. తర్వాత 2009లో స్కూల్ వ్యవస్థ స్టార్ట్ చేసిండ్రు. అప్పటి నుండి నేను ఒక మహిళగా 2010 నుండి సార్ దగ్గర పనిచేస్తున్నాను. నా కుటుంబాన్ని పోషించుతున్నాను. అలాగే అందరూ చాలా మంది నాతో పాటు అప్పుడు ఫస్ట్ జాయినింగ్లో మేము ఒక 20-30 ఉండేది. బట్ ఇప్పుడు 2000 అయినాము. అందులో మహిళలే 1500 అబోవ్ ఉన్నారు. సో సార్కి మా ఓటు కంపల్సరీ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ వాళ్ళు చేసిన వాళ్ళందరినీ కూడా వెయ్యమని మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఎందుకు అంటే ఒక మహిళను మహిళగా గుర్తించిండ్రు, ఉన్నత విద్య చదివిండ్రు, మీరు ఇంట్లో ఎందుకు ఉంటారు, బయటికి రండి చెప్పండి అని చెప్పారు. కానీ ఒక్కసారి కూడా ఒక మహిళని కూడా సార్ తప్పుగా మాట్లాడారు, ఎంకరేజే చేస్తారు. నాకు తెలిసి అయితే ఏమైనా చేయాలి అనుకుంటే మాత్రం, ఏదైనా అనాలి అనుకుంటే మాత్రము నేను ఆయన దగ్గర పనిచేస్తున్నా కదా సార్ కాముగా వెళ్ళిపోతారు, కానీ ఏమన్నారు. అలా మళ్ళీ ఆయమ్మలని అందరినీ ఒకే రకంగా చూసుకుంటారు. మా పిల్లలని కూడా ఒకే రకంగా చూసుకుంటారు. చాలా మందికి ఉచితంగా విద్యను కూడా ఇచ్చారు సారు. చాలా మంచి మంచి ఉన్నత స్థితిలో కూడా ఉన్నారు. నేను ఇప్పుడు 15 సంవత్సరాలుగా సార్ దగ్గరనే పనిచేస్తున్నాను. నాలాగా చాలా మంది ఉన్నారు. మాకు ఆర్థికంగా చాలా ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. నరేందర్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలంటున్నారు జనాలు? అయితే విఎన్ఆర్ గారు అందరినీ ఒకే రకంగా చూస్తారు. అన్ని కులాలని, అన్ని మతాలని అందరినీ ఒకే రకంగా చూస్తారు. దాన్ని భేద అని ఏమీ ఉండదు. ఎవరు తన దగ్గరికి సాయంగా వస్తారో వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో యాక్చువల్గా మనము డెవలప్ అయ్యేది విద్యతోనే. విద్యనే మనకు ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి నేను విఎన్ఆర్ గారికే ఓటు వేయాలని అనుకుంటున్నాను. జై స్వరాజ్య టీవీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు కరీంనగర్కి వచ్చినందుకు. మేము కంపల్సరీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరికీ విద్యారంగంలో సుపరిచితుడైన నరేందర్ రెడ్డి గారికే ఓటు వేయాలని నిశ్చయమైనాము. ఎందుకంటే విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. తను ఎమ్మెల్సీగా గెలిస్తే విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి ఎంతో మంది నిరుద్యోగతకు ఉద్యోగతను ఇస్తారని నమ్మకం, గట్టి నమ్మకం ఉందండి. మిగతా ఎలక్షన్లో ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తారు. ఇది పట్టభద్రులకు వచ్చిన ఒకే ఒక్క ఛాన్స్ అండి. మనకి పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచించండి. విద్యారంగంలో ఇన్ని మార్పులు తెచ్చిన మన నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నామండి. నా ప్రత్యేక ఫీలింగ్ మాత్రం నరేందర్ రెడ్డి గారికి అండి. నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే తను ఎన్నో ఇయర్స్ నుంచి స్కూల్స్ రన్ చేస్తున్నారు. చదువుకొని కూడా ఎంతో మంది నిరుద్యోగతను సార్ కళ్ళ ముందే చూస్తున్నారు. సార్ చూసిన ప్రాబ్లమ్స్ ను ఖచ్చితంగా సాల్వ్ చేసి ఉద్యోగతను కల్పిస్తారని గట్టి నమ్మకంతోనే మేము నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాలని కోరుకుంటున్నామండి. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని ఓటమి పాలు చేద్దామని చెప్పాడు బీజేపీ అంజిరెడ్డి గారు. ఈవెన్ ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో కూడా ప్రసన్న హరికృష్ణ లాంటి వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఒక్కసారి రంగంలో దిగినాక గెలుపు ఓటములు కామన్ అండి. దాన్ని పట్టించుకోకుండా నరేందర్ రెడ్డి గారు తన ప్రయత్నం తను చేస్తున్నారు. కానీ తన ప్రయత్నంలో మనందరం తోడవ్వాలి. ఎందుకంటే తన ముఖ్యమైన ఏమేంటో మనందరికీ తెలుసు. విద్యారంగంలో మార్పు తీసుకొస్తారు, ముఖ్యంగా ఉద్యోగ భద్రతను కల్పిస్తారనే గట్టి నమ్మకంతోనే మేమందరం నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాలని కోరుకుంటున్నామండి. విద్యారంగంలో పరిచయం చేయాల్సిన వ్యక్తి కాదు. ఎందుకంటే అందరికీ సుపరిచితుడు నరేందర్ రెడ్డి గారు. సో విద్యారంగాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తున్నారు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారు గెలిస్తే ఎన్నో మార్పులు తీసుకొచ్చి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, ఏదో ఒక రంగంలో అందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ ఖచ్చితంగా డెవలప్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి.